తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేరే వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తున్న పొంగల్ వార్లో ఈ గులాబీ ఎమ్మెల్యేనే హైలైట్ అవుతున్నారు. ఆయన అరెస్ట్ మొదలు బెయిల్ వరకు అంతా హై టెన్షనే. తెలంగాణలో పొలిటికల్ పొంగల్. కౌశిక్ రెడ్డి చుట్టూ రాజకీయం. హైదరాబాద్ లో అరెస్ట్. కరీంనగర్ లో విడుదల. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ పొలిటికల్ లీడర్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ టు కరీంనగర్, ఆయన అరెస్టు నుంచి విడుదల దాకా నడిచిన హైడ్రామా ఆసక్తి రేపుతోంది. దీంతో పండగ పూట పొలిటికల్ గా ఇప్పుడు ఇదే బిగ్ డిస్కషన్ గా మారిపోయింది. సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ దగ్గర కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఎపిసోడ్ పీక్స్ కు చేరుకుంది. ఆయనను నేరుగా కరీంనగర్ తరలించిన పోలీసులు అర్ధరాత్రికి డెస్టినేషన్ రీచ్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేను మొదట ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచిన పోలీసులు ఆ తర్వాత 3 టౌన్ పిఎస్ కు తీసుకెళ్లారు. రాత్రంతా కౌశిక్ రెడ్డిని అక్కడే ఉంచి పొద్దున్నే కరీంనగర్ 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నమోదైన అన్ని కేసుల్లోనూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలియగానే బీఆర్ఎస్ అలర్ట్ అయింది. హైకమాండ్ ఆదేశాలతో అదే రాత్రి లీగల్ టీం కరీంనగర్ కు బయలుదేరింది. కౌశిక్ రెడ్డి లీగల్ సపోర్ట్ ఇచ్చింది. కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం పండగపూట తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేసిందనే చెప్పాలి. ముందస్తుగా బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల హామీలు అమలు చేయని ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోలేని పరిస్థితి ఉందన్నారు మరో మాజీ మంత్రి తలసాని. తమ పార్టీ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. మరి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి పండుగ. బట్ అన్ఫార్చునేట్ పొద్దున్న నుంచి చూస్తున్నాం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం, పండుగ కూడా చేసుకోలేకుండా హౌస్ అరెస్టులని మా నాయకుల ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టుకోవడం. బట్ ఇంత దుర్మార్గంగా పండుగలు చేసుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఈ స్థాయిలో రచ్చ కావడానికి గత ఆదివారం జరిగిన రచ్చే కారణమైంది. కరీంనగర్ జిల్లా స్థాయి ప్రణాళిక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డు తగలడం అగ్గిరాజేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన మీరు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అంటూ కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గొడవ షురూ అయింది. సంజయ్ కూడా ధీటుగానే స్పందించడంతో వివాదం ముదిరింది. జిల్లా సమావేశంలోనే నేతలు ఒకరినొకరు నెట్టుకునేదాకా వెళ్లింది వ్యవహారం. ఈ వ్యవహారంలో కౌశిక్ పై పోలీసు కేసులు నమోదు కాగా స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు సంజయ్ కుమార్. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలే పేలాయి. ఒక దొంగైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరోవైపు ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి తప్పేమీ లేదంటోంది బీఆర్ఎస్. ఎమ్మెల్యే సంజయ్ కుమారే కావాలని రెచ్చగొట్టారని ఆరోపిస్తోంది. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువాతో గెలిచి చూపించాలని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందు రెచ్చగొట్టింది సంజయ్ గారు. బట్టలిప్పుతా అనే మాట ఆయన ఎట్లా మాట్లాడతాడు? గెలిచి నిజంగా నిజాయితీ ఉంటే నీకు రాజీనామా చేయి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నువ్వు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అప్పుడు మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీనే మరి బట్టలిప్పుతా అని మాట్లాడినప్పుడు సహజంగానే మరి ఒక కార్యకర్తగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఆయనను ప్రశ్నించాడు. దాంట్లో తప్పేముందండి? కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో రియాక్షన్స్ వచ్చాయి. నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలంటూ కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం. ఆయనను నిలవరించకుంటే బీఆర్ఎస్ వాళ్ళెవ్వరూ రోడ్లపై తిరగలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. ఇట్లాంటి సైకో కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగనియం. ఆదివారం మొదలైన ఈ పొలిటికల్ గేమ్ పండగ బ్రేక్ కూడా తీసుకోకుండా ముందుకు సాగుతోంది. మరి అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు కాబట్టి కాస్త కూల్ అవుతుందా, మరో మలుపు తీసుకుంటుందా చూడాలి.